హాయ్ అండి. చూసారా, ఇది శనగలు, కాబూలీ శనగలు ఎక్కువ రోజులు ఉండిపోతాయి కదండి, పాడైపోతాయి అని చెప్పేసి నేను దాన్ని నానబెట్టేసి ఉడకపెట్టేసి కాబూలీ శనగలతో కర్రీ చేశాను. చూడండి, ఇప్పుడు దానికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని ఈ శనగలు ఉడకబెట్టేసి 3 విజిల్స్ వస్తే చాలండి. ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతాయి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కర్రీలో పోసుకొని తర్వాత ఈ శనగలు వేసేసి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం జస్ట్ ఒక 1 మినిట్ అట్లా అయిన తర్వాత పసుపు తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాక కారం వేసుకోవాలి. కొంచెం కారం వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి ఉడకనివ్వాలన్నమాట. ఎక్కువసేపు అయితే ఉడకవసరం లేదు. టమాటా కూడా వేయవసరం లేదు. నేనైతే అసలు టమాటా వాడలేదు. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకి కొంచెం కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకోండి. కొంచెం ధనియాలు, జీడిపప్పు. నేనైతే కంపల్సరీ గసగసాలు వాడతాను. మీరు కూడా వాడుకోండి, బాగుంటుంది. చూడండి, వెల్లుల్లిపాయలు, 2 లవంగాలు పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం పేస్ట్ అంతా పైన మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత అది కర్రీలో వేసేసి గిన్నె కూడా కడిగేసి కొంచెం వాటర్ పోసిన తర్వాత కొంచెం ఉడకనిచ్చి చూడండి, ఇలా ఉడుకుతుంది. ఉడికిపోయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడివేడిగా శనగల కర్రీ రెడీ అయిపోతుంది. ఇది కర్రీలో కంటే చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. అయినా కర్రీలోకి కూడా ఈ మధ్య చేసుకుంటే బాగానే ఉంటుంది. చేస్తున్నాం కదా, చూడండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయినట్టే.